మార్నింగ్ టైమ్ స్టోరీస్. పొదరిల్లు. సితార ఉదయాన్నే నిద్రపోతున్న తన భర్తతో, ఏవండి ఇంకా పడుకునే ఉన్నారు ఏంటి, నిద్రలేవరా? వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకురండి, కాఫీ పెట్టిస్తాను. పక్కనే కదా కొట్టు, నువ్వు వెళ్ళి తెచ్చుకో. అసలు ఇది ఇల్లులాగే లేదు, చాలా చాలా చిరాగ్గా ఉంది. ఎక్కడ వస్తువులు అక్కడే ఉన్నాయి. అబ్బబ్బా, ఎందుకే పొద్దున్నే సతాయిస్తున్నావు, నువ్వే చూసుకో అని అనడంతో సితార సరే అని చెప్పి అక్కడ ఉన్న సామాన్లు మొత్తం సర్ది దుకాణానికి వెళ్తుంది. అక్కడ ఉన్న ఒక అమ్మాయి, ఏ అమ్మాయి, ఆ ఇంటికి వచ్చిన ఆడదిక్కు నువ్వేనా? చూడ్డానికి బాగానే ఉన్నావే, ఇంతకీ నీ పేరేంటి? నా పేరు సితార పిన్ని గారు. పేరు బాగుంది, నేను నీకు పిన్ని నవ్వనమ్మా, అత్తని అవుతాను. అందుకు ఆమె అవునంటుంది. తనకి కావాల్సిన పాల ప్యాకెట్ తీసుకొని ఇంటికి తిరిగి వచ్చి కాఫీ పెడుతుంది. వెంటనే భర్తకు తీసుకువెళ్ళి ఇస్తుంది. అతను తాగుతుండగానే ఇంతలో వాళ్ళ మామయ్య వస్తాడు. వాళ్ళ మామయ్యకి కూడా దాన్ని తీసుకువెళ్ళి ఇస్తే వాళ్ళ మామయ్య, మనకి ఏం పడవమ్మా, మనకి ఇదేం సరిపోతుంది అని ఒక బాటిల్ చూపించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాన్ని చూసి ఆమె ఆశ్చర్యపోతుంది. ఇంత పొద్దున్నే ఎలా తాగుతాడో ఏంటో, ఏం అర్థం కావడం లేదు అనుకుంటూ ఉండగానే వాళ్ళిద్దరూ, మరదలు వదిన, మేమిద్దరం పనికి వెళ్ళొస్తాము అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చేయండి అని అనడంతో వాళ్ళు సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. చాలా సమయం తర్వాత ఆ ఇల్లు మొత్తాన్ని శుభ్రం చేసి పనికిరాని చెత్త మొత్తం అంతా బయటపడేసి నిప్పంటిస్తుంది. అప్పుడే దాన్ని చూసిన మావయ్య గారు, అమ్మయ్యా, ఈ రోజుతో ఇంట్లో ఉన్న దరిద్రమంతా పోయింది, ఇక చాలా సంతోషంగా ఉంది అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంతలో భర్త అక్కడికి వచ్చి నవ్వుతూ ఆమె వైపు చూసి వెళ్ళిపోతాడు. ముందు ఇంట్లో ఉన్న మనుషుల్ని మార్చాలి, లేదంటే ముందు ముందు చాలా చూడాల్సి వస్తుంది అనుకొని వెళ్ళి తన పనితనం చేసుకుంటూ ఉంటుంది. ఇంతలో పక్కింటి ఆడవాళ్లు కొందరు అక్కడికి వస్తారు. వాళ్లతో మాట్లాడుతూ ఉంటుంది సితార. వాళ్ళు సితారతో మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కీర్తి అనే అమ్మాయి అక్కడికి వస్తుంది. వదినా, చాలా రోజుకి ఇంటికి ఒక కల వచ్చింది. ఈ ఇంటికి అసలు ఆడవాళ్లే వచ్చేవాళ్ళు కాదు, ఇప్పుడు నువ్వొచ్చావు కదా, అందరూ నీ దగ్గరకు వస్తున్నారు. అవునా, అసలు ఎందుకు ఆడవాళ్ళు ఈ ఇంటికి రారు? ఆ విషయం నాకు కూడా తెలీదు వదినా, మా అమ్మకైతే బాగా తెలుసు. ఆమె వంట పూర్తయిన తర్వాత నీ దగ్గరకు వస్తుంది, అప్పుడు వివరంగా అంతా చెప్తుంది అని చెప్పడంతో తను సరే అని అంటుంది. చాలా సమయం తర్వాత కీర్తి వాళ్ళమ్మ సితార దగ్గరకు వస్తుంది. అప్పుడు సితార మాట్లాడుతూ, అత్తా, మీరు ఏదో చెప్తారని కీర్తి నాకు చెప్పింది. దాని గురించి చెప్పారంటే నేను కూడా దాని గురించి తెలుసుకుంటాను అని చెప్పగానే, ఏం లేదమ్మా, మీ ఆయన వాళ్ళ తమ్ముళ్ళిద్దరూ పుట్టిన తర్వాత ఆమె చనిపోయింది. అప్పటి నుంచి ఇంట్లో ఆడదిక్కంటూ ఏమీ లేదు. మీ మామయ్య పిల్లల్ని పట్టించుకోలేదు, వాళ్ళే పెరిగారు. ఇక మీ ఆయనే కొంచెం ఇంటి బాధ్యతలు చూసుకొని వాళ్ళని చదివిస్తూ వచ్చాడు. అందరూ కూడా ఈ కుటుంబం వైపు వచ్చేవాళ్లే కాదు. మీ ఆయన్ని ఏదో ఒక రకంగా పెళ్లి చేసి ఇంటికి కోడల్ని తీసుకురావాలని ప్రయత్నించారు. కానీ వాళ్ళ వల్ల అవ్వలేదు. 27 సంవత్సరాలు వాడికి వచ్చిన తర్వాత ఇప్పుడు పెళ్లి జరిగింది అంటూ జరిగిన విషయం అంతా చెప్పడంతో ఆమె అవునా అన్నట్టుగా మాట్లాడుతుంది. ఇప్పుడు నాకు అర్థమైంది, ఆడపిల్లలున్న వాళ్ళు ఇటువైపుకి ఎందుకు రావడం లేదు. ఇప్పుడు కొంతవరకు వస్తున్నారుగా. అయినా నా మరుదులు ఇద్దరూ కూడా చదువుకొని ఇక్కడ పొలం పని చేసుకున్నారు. వాళ్లకు కూడా ఉద్యోగాలు వస్తే మంచి సంబంధాలు వస్తాయి. అందుకామె, వాళ్ళు మీ ఆయన్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళరు, ఈ మాట గుర్తుపెట్టుకో అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కీర్తి కొంచెం సేపు ఆమెతో మాట్లాడి ఆమె కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సితార తన పని చేసుకుంటూ ఉండగా మావయ్య ఇంటి ముందు పెద్ద పెద్దగా గొడవ చేస్తూ ఉంటాడు. ఒరేయ్, ఇప్పుడు రండిరా నా ఇంటికి,
నా ఇంటి వైపు రావడానికి కూడా భయపడుతూ ఉండేవాళ్ళు కదా. ఇప్పుడు రండి, నా కోడలి చేతి వంట తినేసి వెళ్దురుగాని, రండిరా అంటూ తిడుతూ ఉంటాడు. ఆ మాటలు విన్న సితార, మావయ్య మీరు ఇంట్లోకి రండి, గొడవ పెట్టుకుంటారెందుకు వాళ్ళతో, వదిలేయండి అంటూ అతనిని లోపలికి తీసుకొని వెళ్తుంది. వదిలమ్మా, నీకేం తెలీదు ఇక్కడ వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనుకుంటున్నావో. ఒకప్పుడు నన్ను ఎంత చిన్న చూపు చూస్తున్నారో నీకు తెలియదనుకుంటా. ఒకప్పుడు నన్ను చాలా ఇబ్బంది పెట్టారు, అందుకే వాళ్ళకి సమాధానం చెప్పాలని అనుకుంటున్నాను అంటూ గోల చేస్తూ ఉంటాడు. దయచేసి మీరు కుదురుగా కూర్చోండి అంటూ ఏదో ఒక రకంగా అతనికి సర్ది చెప్తుంది. చాలా సమయం తర్వాత తన భర్త ఇంటికి వస్తాడు. తన భర్తతో జరిగిన విషయమంతా చెప్తుంది. దాన్ని విన్న అతను పెద్దగా నవ్వుతూ, అతను హహా, ఇలాంటి రోజు ఎప్పుడొస్తుందని ఎదురు చూశాను. పోనీలే, ఈ రోజుకు మా నాన్న మంచి పని చేశాడు. ఎప్పుడూ తాగి ఒక మూల కూర్చునేవాడు, ఇప్పుడు తాగి గొడవ చేయడం మొదలుపెట్టాడు. చాలా సంతోషంగా ఉంది. తిట్టాలి, ఇలాంటి వాళ్ళకి ఎలా జరగాలో అలాగే జరగాలి అంటూ నవ్వుతూనే ఏడుస్తున్నాడు. దాన్ని చూడగానే సితార ఆశ్చర్యపోయి, ఇప్పుడేమైందండి, మీరు అంతలా బాధపడుతున్నారు? నాకు జరిగిన విషయం అంతా తెలిసింది, మీరు బాధపడకండి అంటూ అతనిని ఓదారుస్తుంది. సితార తన మనసులో, వీళ్ళు ఎంతగానో బాధపడుతున్నారు అంటే వీళ్ళని ఇక్కడున్న వాళ్ళు ఎంత కించపరిచి మాట్లాడుంటారో నాకు బాగా అర్థమవుతుంది అని తన మనసులో అనుకుని బాధపడుతుంది. కొంత సమయం తర్వాత అందరూ ఇంటికి వస్తారు. అందరికీ భోజనం వడ్డిస్తుంది సితార. అందరూ భోజనం చేసి, చాలా బాగుంది ఈ వంట, ఇలాంటి రుచికరమైన వంటలు ఎక్కడా చూడలేదు అంటూ ఆమెను పొగుడుతారు. ఆ రోజు గడిచిపోయింది. ఆ మరుసటి రోజు ఉదయం తన ఇంటి ముందు ముగ్గు పెడుతూ ఉండగా వచ్చేపోయే వాళ్ళందరూ కూడా ఆమెను చూస్తూ ఉంటారు. అందరూ కావాలని ఆమెతో మాట్లాడుతూ ఉంటారు. ఆమె కూడా వాళ్లతో మాట్లాడుతూ ఉంటుంది. అలా రోజులు గడుస్తూ ఉండగా సితార తన భర్తతో, ఏమండి, ఇంట్లో సరుకులు అన్నీ అయిపోయాయి, మీరేం పని చేయకుండా ఉంటే ఎలా చెప్పండి? ఆ ఇద్దరు పిల్లలు కష్టపడుతున్నారు, మీరు మాత్రమే ఖాళీగా కూర్చుంటున్నారు. నాకేం నచ్చడం లేదు. వాళ్ళు ఎంతకాలమని కష్టపడతారు? ఇదేం బాగోలేదు. పైగా వాళ్ళు చదువుకున్న వాళ్ళు కదా, వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటే వాళ్ళకి త్వరగా పెళ్ళైపోతుంది, వాళ్ళు సంతోషంగా కొత్త జీవితాలు మొదలు పెడతారు కదా. ఆ మాట వినగానే అతను ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉండగా వాళ్ళ మామయ్య అక్కడికి వచ్చి సితారతో, చూడమ్మా సితారా, వీడికి 10 సంవత్సరాల వయసులో ఒకడికి 3 సంవత్సరాలు, ఒకడికి 5 సంవత్సరాలు అప్పుడు పని చేయడం మొదలుపెట్టాడు. చిన్నవాడి చదువు పూర్తయ్యేంత వరకు వాడు కష్టపడుతూనే ఉన్నాడు. ఇంకా వాడు ఎక్కడ కష్టపడతాడు? అలసిపోయాడు. వాడికి ఇప్పుడు విశ్రాంతి అవసరం. నేనా ఒక్క రూపాయి కూడా ఎప్పుడూ ఇవ్వలేదు. పైగా వాడి డబ్బులతోనే తాగి వచ్చేవాడిని. ఇప్పటికీ తాగుతున్నాను. కేవలం నా భార్య చనిపోయింది అన్న బాధతోనే తాగుతున్నాను. ఆ బాధలో వీళ్ళు ఎలా బతుకుతారు అన్నది నేనెప్పుడో మర్చిపోయాను. కానీ ఏ రోజు కూడా వీళ్ళు ఒక్క మాట కూడా నన్ను అనలేదు. నా బిడ్డలు రత్నాలు అంటూ ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్తాడు. నేను పని చేస్తుంటే నా భుజాలు 2 చాలా నొప్పిని కలిగిస్తున్నాయి. అందుకే నేను పని ఎక్కువ చేయలేకపోతున్నాను. ఏదైనా వ్యాపారం చేద్దామని డబ్బు కూడా పెట్టాను. ఆ డబ్బు అత్యవసర పరిస్థితుల్లో శకుంతల పిన్నికి ఇవ్వాల్సొచ్చింది. ఆమె ఖచ్చితంగా తిరిగి ఇస్తుంది. అప్పుడు మనం ఏదైనా వ్యాపారం మొదలు పెడదామని చూస్తున్నాను. శకుంతల పిన్ని అంటే ఇక్కడ దుకాణం ఉంది, ఆమె కదా పాలు అవన్నీ అమ్ముతుంది? అందుకు అతను అవును అని అంటాడు. అప్పుడు సితార, సరే అండి, కానీ వాళ్ళు మీ గురించి ఆలోచించి ఇక్కడే ఉండిపోయారు. ఏదైనా ఉద్యోగం చేసుకుంటే వారి జీవితాలు మారతాయి. నేను పదే పదే ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. మీరు వాళ్లతో మాట్లాడి వాళ్ళని ఉద్యోగాలకు పంపించండి అని అనడంతో అతను ఆలోచనలో పడతాడు. మరుసటి రోజు అతను వాళ్ళ తమ్ముళ్ళ దగ్గరకు వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు. వాళ్లతో అదే విషయాన్ని చెప్తాడు. వాళ్ళు ఆ మాటలు విని, అన్నయ్య, ఈ మాట నువ్వు చెప్తుంది కాదు, ఖచ్చితంగా వదిన చెప్తుంది కదా. వదిన మమ్మల్ని
ఈ ఇంటి నుండి పంపించాలని చూస్తుందా? నీ నుంచి మమ్మల్ని వేరు చేయాలని చూస్తుందా? మేము నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తాం చెప్పు? అవునన్నయ్యా, మేము బ్రతికినంత కాలం ఇక్కడే ఉంటాము. ఎవరు ఎన్ని చెప్పినా మేం మాత్రం నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళము. అది కాదురా, నా జీవితం ఎటూ నాశనమైపోయింది. మీరు మంచి చదువులు చదువుకొని నా కోసం ఎందుకు ఇలా పొలం పనికి వెళ్తారు చెప్పండి? పట్టణంలో మంచి ఉద్యోగం చేస్తూ ఇక్కడ వాళ్ళందరూ నోరు మూపిస్తే నేను ఎంతగానో సంతోషపడతాను కదా. ఒకసారి ఆలోచించండిరా అని అంటాడు. కానీ వాళ్ళు మాత్రం అస్సలు మాట వినరు. ఇంతలో సితార అక్కడికి వచ్చి, చూడండి, నేను మీ మాటలు మొత్తం వింటున్నాను, కానీ నేను బాధపడడం లేదు. వదిన అంటే తల్లితో సమానం. తల్లిలాగా మీతో చెప్తున్నాను. మీరు మంచి ఉద్యోగాలు చేస్తే మన జీవితాలు మారతాయి. మీ అన్నయ్య వ్యాపారం పెట్టుకోవడానికి డబ్బులొస్తాయి. మీరు పొలంకి వెళ్ళి పనిచేసిన డబ్బు ఇక్కడ మన ఖర్చులకే సరిపోతుంది. కొంచెం కూడా మిగలడం లేదు. పైగా అనారోగ్యం పాలైతే మనకంటూ డబ్బిచ్చే వాళ్ళు ఎవ్వరూ లేరు. నేను అన్ని విధాలుగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. నేను మీ సర్టిఫికేట్స్ చూశాను. మంచి మార్కుల్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు. ఎందుకు మీ జీవితాలు ఇలా నాశనం చేసుకుంటారు? నా మాట వినండి అని చెప్పడంతో వాళ్ళు కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సితారా, ఇంకెప్పుడూ దీని గురించి మాట్లాడొద్దు. వాళ్లకు వెళ్ళాలి అనిపిస్తే వెళ్తారు, లేకపోతే ఇక్కడే ఉంటారు, వదిలేయ్ అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ రోజు రాత్రి సుందర్, శంకర్ ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అన్నయ్య, పెద్దన్నయ్య, వదిన చెప్పింది కూడా నిజమే అనిపిస్తుంది. సడన్ గా మన ఇంట్లో ఎవరికన్నా ఏమన్నా అయితే మనకు డబ్బులిచ్చే వాళ్ళు కూడా ఎవ్వరూ లేరు. పైగా అన్నయ్య కూడా ఏదైనా వ్యాపారం చేయాలని చూస్తున్నాడు కదా. మనం ఇట్లాగే డబ్బు సంపాదించలేం. అన్నయ్య, వదిన చెప్పినట్టుగా మనం హైదరాబాద్కి కానీ బెంగళూరుకి కానీ వెళ్ళి ఏదైనా ఉద్యోగం వెతుక్కుందాం. నాకు కూడా అలాగే అనిపిస్తుంది. అదే మంచిది. లేదంటే మనం ఎంతకాలమని ఇలా ఉంటాము? మన ఉద్దేశం ఏంటి? అన్నయ్యని మంచిగా చూసుకోవడం. అన్నయ్య బాగుండాలి అంటే మనం కూడా బాగా డబ్బు సంపాదించాలి. మనం డబ్బు సంపాదించాలంటే ఈ ఊరిని వదిలిపెట్టి వెళ్ళాలి అని ఇద్దరు మాట్లాడుకుంటారు. ఆ రోజు రాత్రి గడిచిపోతుంది. మరుసటి రోజు ఉదయం అదే విషయాన్ని వాళ్ళ వదిన అన్నయ్యతో చెప్తారు. ఆ మాట వినగానే వాళ్ళు చాలా సంతోషపడతారు. ఇక వాళ్ళు ఎప్పుడు వెళ్తారు తెలుసుకొని వాళ్లకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. వదిన వాళ్లకు రకరకాల పిండి వంటలు చేస్తుంది. ఇక వాళ్ళు వాటిని తీసుకొని రైలు ఎక్కుతారు. వాళ్ళు ఆ ఊరిని వదిలిపెట్టి వెళ్లారు ఉద్యోగం కోసం. శంకర్, సుందర్ ఇద్దరు కూడా రైలెక్కి పట్టణానికి బయలుదేరుతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ సుబ్బు అనే ఒక వ్యక్తి పరిచయం అవుతాడు. సుబ్బు వాళ్లతో ఎలా మాట్లాడతాడు, మీకు ఈ సిటీ కొత్త కాబట్టి నేను జాగ్రత్తగా మిమ్మల్ని చూసుకుంటాను. అలాగే నాకు తెలిసిన చోట ఖచ్చితంగా మీకు ఉద్యోగం ఇప్పిస్తాను. మీరు నాతో పాటు రండి, నా రూమ్కి వెళ్దాం అని అంటాడు. మీరు చాలా మంచి వాళ్ళలాగా ఉన్నారు. నేను చిన్నప్పటి నుంచి అంతే అండి. సరే, ముందు మీరు ఫ్రెష్ అప్ అయ్యి ఆ తర్వాత ఏమన్నా తిని ఆ తర్వాత తీరిగ్గా ఒకరి గురించి ఒకరం మాట్లాడుకుందాం. పదండి అంటూ వాళ్ళ బ్యాగులు తీసుకొని ముందుకు నడుస్తాడు. వాళ్ళిద్దరూ కూడా అతని వైపు వెళ్తారు. ఒరేయ్ తమ్ముడు, ఎందుకన్నా మంచిది మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. డబ్బులు మొత్తం అన్నీ నీ దగ్గరే ఉన్నాయి కదా, బ్యాగులో పెట్టలేదుగా? నా దగ్గరే ఉన్నాయి అన్నయ్య, నువ్వేం కంగారు పడకు. సిటీలో ఎవ్వరినీ నమ్మకూడదు అని నాకు బాగా తెలుసు. మనం ఎన్ని చూడ్డం లేదు. ఈ సుబ్బులు కూడా నమ్మకూడదు. మనం ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉండాలి. అందుకు అతను సరే అని అంటాడు. అలా వాళ్ళు ముగ్గురు కలిసి ఒక రూమ్కి వెళ్తారు. అక్కడ సుబ్బు వాళ్ళకి కావాల్సినవన్నీ ఏర్పాట్లు చేస్తారు. ఇక వాళ్ళు సిద్ధమైన తర్వాత అప్పుడు సుబ్బు మాట్లాడుతూ, నేను ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడే ఉన్నాను. చిన్న ఉద్యోగం చేసుకుంటూ సంతోషంగా ఉన్నా. అమ్మా నాన్న నాకు ఎవ్వరూ లేరు. నేను ఒక ఒంటరిని. మిమ్మల్ని చూడగానే నాకు అన్నయ్యల్లాగా అనిపించింది. అందుకే ఇదంతా చేస్తున్నాను అని చెప్పడంతో వాళ్ళిద్దరు కూడా మీ అమ్మా నాన్నకేమైంది అని అడగగా అతను ఏడుస్తూ, మా అమ్మా నాన్న నా చిన్నప్పుడే చనిపోయారు. నేను ఒక ఆశ్రమంలో పెరిగి పెద్దయ్యాను.
ఇప్పుడు ఉద్యోగం సంపాదించి నా కాళ్ల మీద నేను బ్రతుకుతున్నాను. నా జీతం నుంచి వచ్చిన డబ్బులతో ఆశ్రమంలో ఉన్న పిల్లలకి సహాయం చేస్తూ ఉంటాను అని చెప్పడంతో వాళ్ళు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. కొంత సమయం తర్వాత నేను ఉద్యోగానికి వెళ్తున్నాను, మీరు మీ రెజ్యూమ్స్ నాకు పంపించండి, సాయంత్రం లోపు నేను మీకు ఏ విషయమో చెప్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత మనం సుబ్బు గురించి చాలా తప్పుగా అనుకున్నాం అన్నయ్య, కానీ సుబ్బు చాలా మంచివాడిలాగే ఉన్నాడు. మనం రైలు దిగగానే భలే పరిచయం అయ్యాడు మనకి. ఇలాంటి వాళ్ళు ఉండబట్టే మనలాంటి వాళ్ళు ధైర్యంగా ఉంటున్నారు. అవును తమ్ముడు, నువ్వు చెప్పింది నిజమే, ఇలాంటి వాళ్ళు ఉండబట్టే మనం కొంచెం ధైర్యంగా ఉండగలుగుతున్నాము అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండడం అంతా సుబ్బు చాటుగా వింటాడు. సుబ్బు తన మనసులో, మిమ్మల్ని నమ్మిస్తేనే కదా నేను మీ దగ్గర నుంచి డబ్బు కాచేయగలను, హహహా అని అనుకొని అక్కడి నుంచి బయటికి వెళ్తాడు. ఇంతలో అతన్ని ఒక ఆటో గుద్దుతుంది. అతను నడవలేక చాలా ఇబ్బంది పడుతూ పెద్దగా అరుస్తూ ఉంటాడు. ఆటో డ్రైవర్ అతన్ని హాస్పిటల్కి తీసుకొని వెళ్తాడు. ఒరేయ్, ఎంత పని చేసావురా, నేను జీవితంలో నడుస్తానో లేదో అని భయంగా ఉంది, నీ అబ్బా నాకేమన్నా అవ్వాలి, నీ పని చెప్తాను అంటూ పెద్దగా అరుస్తూ ఉంటాడు. నాది కాదు తప్పు, నీదే అన్నా, రాంగ్ రూట్లో వచ్చావు, నేను చూసుకోకుండా కాలు మీద ఎక్కించేశా, తప్పు నీదెంతుందో నాది కూడా అంతే ఉంది, అయినా నీకేం కాదు, బాగానే ఉంటారు, ఏదన్నా ఉంటే నేను ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాను, మీ వాళ్ళెవరైనా ఉంటే చెప్పు, నేను వాళ్ళని పిలిపిస్తాను అని అనడంతో సుబ్బు తన అడ్రస్ చెప్పడంతో నేను ఇప్పుడే వాళ్ళని వెళ్ళి తీసుకొస్తాను అంటూ అక్కడి నుంచి ఆ రూమ్ దగ్గరికి సుబ్బు వాళ్ళతో, మీ ఫ్రెండ్ సుబ్బుని ఎవరో ఆటో డ్రైవర్ గుద్దేశాడు, హాస్పిటల్లో ఉన్నాడు, నేను అక్కడుండి విషయం కనుక్కొని మీ దగ్గరకు వచ్చాను, మీరు త్వరగా వెళ్ళండి అంటూ అడ్రస్ కూడా చెప్తాడు. వాళ్ళిద్దరూ చాలా కంగారుగా, అన్నా కొంచెం మీ ఆటోలో మమ్మల్ని అక్కడ వదిలిపెట్టండి అన్నా, నాకు వేరే పనుంది తమ్ముడు, నేను మమ్మని హాస్పిటల్లో వదిలిపెట్టొచ్చాను, ఆమెకు ఈరోజు ఆపరేషన్ ఉంది, నేను వెళ్ళాలి, మీరు వేరే ఆటో మాట్లాడుకొని వెళ్ళండి, ఏమనుకోకండి అని అబద్ధం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక వాళ్ళు వేరే ఆటోలో హడావుడిగా అక్కడికి చేరుకుంటారు. అక్కడున్న ఒక ఆమె, సుబ్బుకి ఆపరేషన్ జరుగుతుంది, డబ్బులు మీరు ఇక్కడ కట్టండి, ఎందుకంటే మీరు వచ్చేదాకా ఆగడం మంచిది కాదని ముందే ఆపరేషన్ మొదలు పెట్టారు అని చెప్పడంతో, ఎంత డబ్బు ఖర్చు అవుతుందండి, ప్రస్తుతానికి ఒక 50,000 పే చేయండి, ఏమన్నా ఉంటే నేను మళ్ళీ చెప్తాను అని అనడంతో ఇక వాళ్ళ దగ్గరున్న డబ్బు 30,000 మరియు వాళ్ళ చేతికున్న ఉంగరాలు అమ్మి మరీ డబ్బు కడతారు. సుబ్బుకి ఆపరేషన్ పూర్తవుతుంది. కొంత సమయం తర్వాత అతను స్పృహ నుంచి బయటికొస్తాడు. అప్పుడు వాళ్ళిద్దరూ అతనితో మాట్లాడుతూ ఉండగా ఆటో డ్రైవర్ ఎక్కడా అని సుబ్బు అడుగుతాడు. ఏ ఆటో డ్రైవర్ ఏంటి అని అడగగా సుబ్బు జరిగిన విషయం చెప్తాడు. ఆ మాట విని వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోయి ఆటో డ్రైవర్ రావడం, ఎవరో నిన్ను గుద్దేశారు అని చెప్పడంతో సుబ్బు వాళ్లతో, అయితే ఆటో డ్రైవర్ భలే తప్పించుకున్నాడు, నాతో ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు నేను చూసుకుంటా అన్నాడు, మీ దగ్గరకొచ్చి ఎవరో నన్ను గుద్దేశారు అని అబద్ధం చెప్పి మిమ్మల్ని ఇక్కడికి పంపించాడు, మరి ఆ డబ్బు ఎలా కట్టారు, నాకు ఆపరేషన్ కూడా జరిగింది కదా, మేమే కట్టేశాం తమ్ముడు, నువ్వు ఎంత మంచివాడివి, ఎవరో ముక్కు ముఖం తెలియని మా కోసం ఒక రూమ్ ఇచ్చావు, ఉద్యోగం కూడా చూస్తాను అన్నావు, నువ్వు ఇంత చేస్తూ ఉంటే మేము ఆ మాత్రం చేయలేమా చెప్పు, నీ మంచితనమే నీకిలా ఉపయోగపడింది అని చెప్పడంతో సుబ్బు కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. సుబ్బు మనసులో, అయ్యో పాపం, ఇలాంటి మంచి వాళ్ళనా నేను మోసం చేయాలని అనుకున్నాను, కానీ భగవంతుడే నాకు ఇలాంటి శిక్ష వేశాడు, పోనీలే ఇలా జరగడం ద్వారా వాళ్ళ మంచితనం నాకు అర్థమైంది అని అనుకుంటాడు. ఇక 2 రోజులు అక్కడే ఉంటారు. 3వ రోజు మిగిలిన డబ్బును కూడా కట్టేసి అతన్ని తిరిగి రూమ్కి తీసుకొని వెళ్తారు. ఇదిలా ఉండగా అక్కడ వదిన, అన్నయ్య వీళ్ళ గురించి కంగారు పడుతూ ఉంటారు. ఫోన్ చేసినా వీళ్ళ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అని వాళ్ళ వదిన చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఏంటండి, బెల్లం కొట్టిన రాయిలాగా అలా ఒకచోటే ఉండిపోయారు, పిల్లలిద్దరూ పట్నం వెళ్ళి 3 రోజులవుతుంది, వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి కబురు లేదు, నాకు చాలా కంగారుగా ఉంది, మీరు మాత్రం ఏం పట్టించుకోవడం లేదు,
నాకు కంగారుగానే ఉంది, కానీ ఏం చేయాలి అని అంటూ ఉండగా ఇంతలో ఫోన్ వస్తుంది. అది శంకర్ చేస్తాడు. ఇక శంకర్ ఫోన్ చేయడం వాళ్ళ వదిన వాళ్ళని తెగ తిట్టడం మొదలు పెడుతుంది. వదిన, అసలు మీకు కొంచెమైనా బుద్ధుందా? 3 రోజుల నుంచి మీ పాటికి మీరుంటే ఇక్కడ మేమెలా ఉన్నాము అనేది అర్థమవుతుందా అంటూ తిడుతూ ఉండగా అతను జరిగిన విషయం అంతా చెప్తాడు. ఆ మాటలు విని వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోతారు. మరేం పర్వాలేదులే, డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు. అతనికి మీరు సహాయం చేయండి. ఏదన్నా డబ్బు అవసరం ఉన్నా నేను మీకు పంపిస్తాను అని ధైర్యం చెప్తాడు. ఇక వాళ్ళు కూడా సరే అని అంటారు. ఆ మాటలను వింటున్న సుబ్బు తన మనసులో, మొట్టమొదటిసారి నా మీద నాకే కోపంగా ఉంది. పాపం ఎంతో మంది అమాయకుల దగ్గర డబ్బు దోచుకున్నాను. వాళ్ళందరూ కూడా ఎంత బాధపడుతున్నారో ఏమో అనుకుంటూ ఉండగా ఇంతలో సుందర్, అవును సుబ్బు, అడగడం మర్చిపోయాను. ఇప్పుడు 3 రోజుల నుంచి నువ్వు హాస్పిటల్లోనే ఉన్నావు కదా, నువ్వు జాబ్కి వెళ్లకుండా ఉంటే నీకు ఇబ్బంది అవ్వదా? మరి మీ మేనేజర్కి కానీ లేదా అక్కడ ఉన్న ఎవరైనా అధికారులకి ఈ విషయం గురించి చెప్పావా? అందుకు సుబ్బు తడబడుతూ ఉంటాడు. ఇంతలో శంకర్, చెప్పే ఉంటాడులే, లేకపోతే ఉద్యోగం పోతుంది కదా. ఏం సుబ్బు, చెప్పావా? లేదంటే మేమేమైనా చెప్పాలా? అప్పుడు సుబ్బు, మీరు ఏమీ అనను అంటే మీకు ఒక నిజం చెప్పాలి. వాళ్ళు, అదేంటో చెప్పు అనగా సుబ్బు, నేను ఒక దొంగని, నాకు ఉద్యోగం ఏమీ లేదు, దొంగతనాలు చేసి జైల్లో తిరుగుతూ ఉంటాను. మీలాంటి వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి డబ్బును దొంగలించి మకాన్ని మారుస్తూ ఉంటాను అని జరిగిన విషయం చెప్పడంతో వాళ్ళిద్దరూ పెద్దగా నవ్వుతూ, శంకర్, అది మాకు తెలుసు, ఎందుకంటే నువ్వు ఆఫీస్కి వెళ్తాను అని చెప్పి చాటుగా నిలబడి మా మాటలు వినడం నేను గమనించాను. ఎందుకు అనుమానం వచ్చి 2 నిమిషాల తర్వాత బయటికి చూస్తే నువ్వు అప్పుడే ఇక్కడి నుంచి వెళ్తున్నావు. అప్పుడు మా తమ్ముడికి చెప్తే సుందర్ ఇక్కడి నుంచి వెళ్ళిపోదామన్నాడు. కానీ బయటికి వెళ్ళిన ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు ఉంటూనే ఉంటారు, ఏమవుతుందో చూద్దాము, మన దగ్గర డబ్బు జాగ్రత్త చేయమని చెప్పాను అంటూ జరిగిన విషయం చెప్పడంతో సుబ్బు ఆశ్చర్యంగా, నేను దొంగనని అనుమానం వచ్చినా కూడా నాకు సహాయం చేశారా అంటే మీరు ఎంత గొప్పవాళ్ళో నాకు అర్థమవుతుంది. మీలాంటి వాళ్ళని చూసి కూడా నేను మారకపోతే మనిషి అన్న పదానికి అర్థం లేకుండా పోతుంది. నేను ఇప్పుడు దాకా దొంగలించిన డబ్బు మొత్తం ఏదో ఒక రకంగా ఎవరి దగ్గరికి తీసుకున్నానో వాళ్ళందరికీ చేరుస్తాను అని చెప్పడంతో వాళ్ళిద్దరూ చాలా సంతోషపడుతూ, నీలో ఇలాంటి మార్పు వచ్చినందుకు చాలా సంతోషం అని చెబుతారు. ఇక వాళ్ళ ఉద్యోగం వేటలో పడతారు. వారం రోజుల తర్వాత శంకర్కు ఉద్యోగం వస్తుంది. అదే విషయాన్ని ఇంటికి ఫోన్ చేసి చెప్తాడు. వాళ్ళు చాలా సంతోషపడతారు. వదిన, సుందర్కి కూడా త్వరగా ఉద్యోగం వస్తే అంతకంటే సంతోషం ఎక్కడా ఉండదు అని అంటూ ఉండగా శంకర్, వాడికి ఉద్యోగం వస్తుంది, కంగారు పడకండి వదినా అంటూ చెప్తాడు. ఆమె కూడా అదే కోరుకుంటాను అని చెప్తుంది. రోజులు గడిచాయి, కానీ అతనికి ఉద్యోగం రాలేదు. అప్పుడే సుబ్బు అతనితో ఏదో చెప్తాడు. ఎందుకలా బాధపడుతున్నావు? పట్నంలో కేవలం ఆఫీస్ ఉద్యోగాలే కాదు, కష్టపడే తత్వం ఉంటే అంతకంటే ఎక్కువ సంపాదించే మార్గాలున్నాయి. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు సుబ్బు? ఏదైనా ఉపాయం ఉంటే చెప్పు. తప్పుడు మార్గాలు కాకపోతే అంతే చాలు. చచ్చా, అలాంటి మార్గాలైతే నేను చెప్పను. ఎందుకంటే నేను మారిపోయాను కాబట్టి. నేను చెప్పేదేంటంటే, నువ్వు పల్లెటూరు నుంచి వచ్చావు కదా, నీకు ప్రకృతి గురించి, మన సంప్రదాయ వంటల గురించి బాగా తెలుసు. ఈ సిటీలో జనం అంతా కల్తీ తిండి తిని విసిగిపోయి ఉన్నారు. నువ్వెందుకు మీ ఊరి పద్ధతిలో ఆర్గానిక్ ఫుడ్ స్టాల్ చిన్నగా మొదలు పెట్టకూడదు? వంటలు చేయగలను, కానీ పెట్టుబడి ఎక్కడిది సుబ్బు? దొంగతనం మానేశాక నా దగ్గర మిగిలిన కొంచెం సొమ్ముంది. అలాగే నేను మారిపోయినా నీకు చెప్పిన తర్వాత నా స్నేహితుడొకడు పాత ఫుడ్ ట్రక్ ఇస్తానన్నాడు. నువ్వు మొదలుపెట్టు, నేను నీకు సహాయంగా ఉంటాను. సుందర్ ఆలోచించి శంకర్ సలహా తీసుకొని సరే అన్నాడు. ఒక చిన్న తోపుడు బండి మీద పల్లె రుచులు అని బోర్డు పెట్టి రాగి సంగటి, జొన్న రొట్టెలు, నాటుకోడి పులుసు వంటివి అమ్మడం మొదలుపెట్టారు. సుబ్బు తెలివిగా సిటీలో మార్కెటింగ్ చేశాడు. ఆ రుచి నచ్చి జనం క్యూ కట్టడం మొదలుపెట్టారు. కొద్ది రోజుల్లోనే సుందర్ సంపాదన శంకర్ జీతం కంటే ఎక్కువయింది. చూసావా సుందర్, సుబ్బు ఒకప్పుడు దొంగ కావచ్చు, కానిప్పుడు నిన్ను ఓనని చేశాడు. దొంగకి దొంగ బుద్ధి మాత్రమే కాదు, లోకం పోకడ కూడా బాగా తెలుస్తుందని నిరూపించాడు.
అని మాట్లాడుతూ ఉండగా అప్పుడే సుబ్బు పాత దొంగల ముఠా నాయకుడు అక్కడికొచ్చాడు. ఏరా సుబ్బు, దొంగతనాలు మానేసి పత్తిత్తు డ్రామాలు ఆడుతున్నావా? మా దగ్గర కొట్టిన డబ్బులు మాకిచ్చాయి, లేదంటే ఈ వంటల బండిని నీ కొత్త స్నేహితుల్ని నాశనం చేస్తాను అని బెదిరించాడు. డబ్బుకి ఇబ్బందేమీ లేదు, నేనన్నీ వదిలేసి సంతోషంగా ఉన్నాను. మీరెందుకు ఇక్కడికొచ్చారు? నాకే డబ్బు గురించి తెలీదు, నేను మీ దగ్గర డబ్బు తీసుకోలేదు అని వాదిస్తూ ఉంటాడు. అందరి మధ్య మాట పెరుగుతుంది. దొంగల ముఠా నాయకుడు కాళ సుందర్ వంటల బండిని ధ్వంసం చేయబోతూ ఉండగా అక్కడే కారులో వెళ్తున్న ఒక వృద్ధుడు రామకృష్ణ గారు అది చూసి కారు ఆపారు. ఆయన ఆ నగరంలోనే చాలా పేరున్న పారిశ్రామికవేత్త మరియు సామాజిక కార్యకర్త. రామకృష్ణ గారు కారు దిగి వస్తూనే గంభీరమైన స్వరంతో ఆపండి, ఏం జరుగుతుంది ఇక్కడ? గదమాయించారు. ఆయన్ని చూడగానే కాళ ఒక్కసారిగా వణికిపోయాడు. ఎందుకంటే కాళ గతంలో రామకృష్ణ గారి సంస్థలో పనిచేసి తప్పుడు పనులు చేసి బయటికి పంపించబడ్డాడు. కళ, ఇంకా నీ పాత బుద్ధులు పోలేదా? ఈ కుర్రాళ్ళు కష్టపడి గౌరవంగా బతుకుతుంటే నువ్వు అడ్డుపడతావా? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే నీ పాత చరిత్ర అంతా బయటకు తెలిసి ఉంటుంది. ఆయన మాటలకు భయపడిన కాళ తన ముఠాతో సహా అక్కడి నుంచి పారిపోయాడు. అప్పుడు రామకృష్ణ గారు సుందర్ వంటల్ని రుచి చూసి, అద్భుతం, అద్భుతం, ఇంత కల్తీలేని రుచిని నేను పట్నంలో ఎక్కడ చూడలేదు. ఈ వ్యాపారాన్ని కేవలం బండి మీద కాదు, ఒక పెద్ద హోటల్గా మార్చండి. మీకు కావలసిన సహాయం నేను చేస్తాను అని అంటాడు. ఆ మాటలకి వాళ్ళు సంతోషపడుతూ అతనితో మాట్లాడతారు. ఇక నిజంగానే ఒకరికి మధ్య ఒకరికి నమ్మకం ఏర్పడుతుంది. రామకృష్ణ గారి అండతో మరియు సుబ్బు మేనేజ్మెంట్ తెలివితేటలతో సుందర్ పెట్టిన పల్లె రుచులు అతి తక్కువ కాలంలోనే నగరంలో పాపులర్ అయ్యింది. కస్టమర్లు లైన్ కట్టడం మొదలుపెట్టారు. సుందర్ ఇప్పుడు ఒక చిన్న బండి యజమాని కాదు, ఒక పెద్ద హోటల్ ఓనర్ అయ్యాడు. ఒకరోజు రాత్రి వ్యాపారం ముగించుకుని అందరూ కూర్చొని లెక్కలు చూసుకుంటూ ఉండగా సుందర్ ఆనందంతో ఉప్పొంగిపోయాడు. అన్నయ్య, మన కష్టానికి తగిన ప్రతిఫలం దొరికింది. ఈ విషయం వెంటనే ఊళ్ళో ఉన్న అన్నయ్యకు వదినకు చెప్పాలి. వెంటనే ఊరికి ఫోన్ చేసి సుందర్ సాధించిన విజయం గురించి మాట్లాడుతూ తను ఇప్పుడు హోటల్ ఓనర్ అయిన విషయం గురించి ఉత్సాహంగా చెప్పాడు. సుందర్ అలా చెప్పగానే సితారా శ్రీను ఆనందానికి అవధుల్లేవు. వాళ్ళు దాని గురించి పూర్తిగా మాట్లాడుతూ అన్ని వివరాలు తెలుసుకొని మరింత సంతోషపడతారు. ఆ రోజు గడిచిపోయింది. మరుసటి రోజే ఊరంతా ఈ విషయం పొక్కడం మొదలయ్యింది. శంకర్, సుందర్ పట్నం వెళ్తున్నప్పుడు ఉద్యోగాలు లేక తిరుగుతున్నారు. వీళ్ళకి పట్నంలో ఎవరు ఉద్యోగం ఇస్తారు అని హేళన చేసిన ఊరి జనం ఇప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చి పొగడడం మొదలుపెట్టారు. చూసారా, శంకర్కి ఉద్యోగం వచ్చింది, సుందర్ అయితే పెద్ద బిజినెస్ చేస్తున్నాడు, వీళ్ళ అదృష్టం మామూలుది కాదు అంటూ గొప్పగా మాట్లాడుకుంటూ ఉంటారు. శ్రీను తండ్రి సితార మామయ్య అది చూసి కళ్ళ నీళ్లు పెట్టుకున్నారు. సితార దగ్గరకొచ్చి, అమ్మా సితారా, ఇదంతా నీ వల్లే జరిగింది తల్లి. ఆడదిక్కులేని ఈ ఇంట్లో నువ్వు అడుగుపెట్టి వాళ్ల ప్రయోజకులు అయ్యేలా చేసి మన వంశం గౌరవం నిలబెట్టావు. నిన్ను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. సితార ఆయన మాటలకు సంతోషంగా నవ్వుతూ, సితార, నాదేముంది మామయ్య, అదంతా వాళ్ళ కష్టం, మీ ఆశీర్వాదం. నేను నా బాధ్యతను మాత్రమే నిర్వర్తించాను. వాళ్ళు సంతోషంగా ఉంటే అంతకంటే నాకింకేం కావాలి అంటూ సంతోషపడింది. ఆ రోజు ఎంతో ఆనందంగా గడిచిపోయింది. ఇక అప్పట్నుంచి ఊర్లో ఒకటే సందడి మొదలయ్యింది. ఒకప్పుడు వీళ్ళని పట్టించుకోని వాళ్ళు కూడా తమ కూతుళ్లను శంకర్కి లేదా సుందర్కి ఇచ్చి పెళ్లి చేస్తామని సంబంధాలు తేవడం మొదలుపెట్టారు. పెద్ద పెద్ద ధనవంతుల దగ్గర నుంచి ఆస్తిపరుల వరకు అందరూ ఆ అన్నాదమ్ముల కోసం క్యూ కట్టారు. పట్నంలో శంకర్ తన ఉద్యోగంలో ప్రమోషన్లు పొందుతూ, సుందర్ తన బిజినెస్ని మరిన్ని శాఖలుగా విస్తరిస్తూ చాలా బిజీగా మారిపోయారు. సుబ్బు కూడా ఆ బిజినెస్లో ఒక భాగస్వామిగా మారి నిజాయితీగా పనిచేస్తున్నాడు. అందరూ అనుకున్న దానికంటే చాలా త్వరగా జీవితంలో స్థిరపడ్డారు. రోజులు గడుస్తూ ఉన్నాయి. శంకర్, సుందర్ ఇద్దరూ తమ రంగాల్లో నిలదొక్కుని ఇంటికి పేరు తీసుకొచ్చారు. ఇక వీరికి వివాహం చేయాలని నిశ్చయించుకున్న సితారా, శ్రీను ఎన్నో సంబంధాలు చూసి
శంకర్ కోసం కీర్తిని, సుందర్ కోసం వర్షని కోడళ్ళుగా ఎంపిక చేశారు. నా ఇల్లు ఈరోజు ఇన్ని దీపాలతో వెలిగిపోతుందంటే అది ఆ మహాలక్ష్మి పెట్టిన భిక్ష. అంటూ పొగుడుతూ ఉంటాడు. దానికి వాళ్ళు కూడా శభాష్ అని మెచ్చుకుంటారు. ఇదిలా ఉండగా అతని మాట కోడళ్ళైన కీర్తి, వర్ష కూడా సితారతో, అక్క, మిమ్మల్ని చూసి మేము ఎంతో నేర్చుకోవాలి. ఈ ఇంటి గౌరవాన్ని మీరు నిలబెట్టినట్టే మేము కూడా నిలబెడతాం అని మాటిచ్చారు. సితార కళ్ళల్లో ఆనంద భాష్పాలతో, మామయ్య, ఒక ఆడపిల్లకి పుట్టిల్లు జన్మనిస్తే మెట్టిల్లు గుర్తింపునిస్తుంది. మీరు నన్ను కోడలిగా కాదు, కన్న కూతురిలా చూసుకున్నారు. వీళ్ళు ప్రయోజకులయ్యి ఈ ఇల్లు పచ్చగా ఉంటే చాలు, అంతకంటే నాకేం వద్దు అని అనుకున్నాను. అలాగే జరిగింది. అయినా ఇది కేవలం నా ఒక్కదాని వల్ల జరిగింది కాదు. మనందరి నమ్మకం, ప్రేమే ఈ పొదరిల్లును ఇంత అందంగా మార్చింది. ఆ మాటలకు అక్కడున్న వారందరూ చప్పట్లతో సితారను అభినందించసాగారు. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.